ఈరోజు ఈ సావిత్రి అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందులో ముఖ్య పాత్ర మీది. ఈ పబ్లిసిటీ ఇంత రావడానికి కారణం మీరు. సో మీరు అనేవాళ్ళు ఈ సినిమాని ఇంత ఘనవిజయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కష్టపడి ఏ రోజు ఏ సీన్ జరుగుతుంది ఏం జరుగుతుందని ఎవరికి ఏం అడగకుండా తను వచ్చి తనకు కావాల్సినవి పవన్కి కావాల్సినవన్నీ ఇచ్చి ఈ సినిమాని ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ద సావిత్రి అంటే ఎవరో అనుకున్నాను నేను. సో ఈ టైటిల్ అందరికీ చాలా వెయిట్ ఉన్న టైటిల్. మనందరికీ తెలుసు సావిత్రి అంటే ఎవరు, ఆవిడ గొప్పతనం ఏంటి. సో ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ని ఎవరిని మోస్తారని ఫస్ట్లో టెన్షన్ పడ్డాం. షూటింగ్ అయిన తర్వాత సినిమా చూసినాక నందిత డన్ వెరీ గుడ్ జాబ్. ఈ క్యారెక్టర్కి పవిత్రత తీసుకొచ్చింది. సో అండ్ ద వన్ అండ్ ఓన్లీ మా హీరో గురించి చెప్పాలంటే ఇందాక ఆగరా కొంచెం 2 minutes పిలిచారు. సో సినిమా షూటింగ్లో ఎప్పుడు మేము ఒక హీరో గారితో ట్రావెల్ అవుతూ అనిపించలేదండి. ఏదో సరదాగా బయటికి వెళ్ళాం, సరదా షూటింగ్ చూసుకొని వచ్చేవాళ్ళం. తన చుట్టూ ఎప్పుడో 10 మంది మినిమం క్యారవాన్లో ఉంటారు. ఎప్పుడు ఆయన ఒంటరిగా నేను చూడలేదు. సో ఆయనకి అందరూ కావాలి. అందరితో ఇప్పుడు నాకనే కాదు, రాజేష్కి కానీ పమ్మీ సాయికి కానీ అందరి క్యారెక్టరైజేషన్ కూడా ఆయన అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలో అందరూ ఉండేటట్టు ప్రయత్నం చేస్తారు. సో అందుకే మాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఆయన వల్ల మాకు పని దొరికింది. మా బ్రదర్ చూడపడే ఆ రోజు ఈ ప్రవాసి సినిమా చాలా ఎక్కువ జోక్ చేశారు, కామెడీ చేశారు. సినిమాలో కొన్ని సీన్లు నవ్వలేక చచ్చిపోయారు.